హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయసత్య వ్లాగ్స్. మరో మంచి వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే నైట్ టైం స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే 8 ఎలాగవుతుందండి, భోజనాలు అవి అయిపోయాయి. పిల్లలిద్దరూ చదువుకుంటున్నారు. నేనేంటో కట్ చేస్తున్నాను అనుకుంటున్నారండి. రేపు ఉదయం క్యారేజ్కి అనేసి ముందు రోజే ఎలాగా పిల్లలిద్దరూ చదువుకుంటున్నారు కదా అనేసి ఇంకా టీవీ అది ఆఫ్ చేసి కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. వాళ్ళకి ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు అడుగుతున్నారు, చెప్పుకోమన్నప్పుడు చెప్పుకుంటున్నాను. మిగతా టైంలో అయితే ఇలా కూరగాయలు కట్ చేసుకుంటున్నానండి. రేపు ఉదయం అయితే కాకరకాయ వండుదాం అనుకొని కాకరకాయ ఆనియన్స్ అయితే తొక్క తీసి పక్కన పెడతానండి. ఇప్పుడైతే కట్ చేసుకోను. కాకరకాయలు అయితే మాత్రం కట్ చేసుకుంటున్నాను. ఇంక అలాగా ఖాళీగా ఉన్నాను కదా అనేసి ఇలా కట్ చేస్తున్నానండి. లేకపోతే నేనైతే నైట్ టైం కట్ చేయను, ఎప్పుడు కూరగాయలు ఉదయాన్నే కట్ చేసుకుంటాను. మా అబ్బాయి చాలా సీరియస్గా రాసేసుకుంటున్నాడండి. ఈ మధ్య వాళ్ళకి హోంవర్క్ ఎక్కువ వేస్తున్నారండి. 9:30 ఇలాగ అయిపోతుంది హోంవర్క్లన్నీ చేసుకొని పడుకునేసరికి. పడుకుంటామ్మా అనేసి పడుకోబెట్టిన వాళ్ళు పడుకోరండి, ఏదో ఒక మాట్లాడుతూ ఉంటారు. 10:30, 11 అయిపోద్ది అనమాట పడుకునేసరికి. తొందరగా పడుకోండి, ఉదయం లెగాలి కదా, ఉదయం లేసి కొంతసేపు చదువుకుందరు కానీ అనేసి అన్నా తొందరగా పడుకోరు. ఉదయం అయితే తొందరగా లేస్తారు కానీ తొందరగా పడుకోవట్లేదు. ఇప్పుడైతే కాకరకాయలు కట్ చేసుకున్నాను కదండి, ఇవన్నీ ఒక డబ్బాలోకి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ డబ్బా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఆనియన్స్ కూడా తక్కువ తీసుకున్నాను. ఇంకా పిల్లలకు హోంవర్క్ అవ్వలేదండి, వాళ్ళు చేస్తూ ఉన్నారు. మా అమ్మాయి చదువుతుందండి, చదువు అయిపోయింది తంది. ఇంకా అలా అన్నయ్య దగ్గర కూర్చొని ఏదో ఒక మాట్లాడుతుంది. వాడికి ఎసరి వరకు అలా మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకు అలా మాట్లాడుతూ చెల్లి నన్ను డిస్టర్బ్ చేయకనేసి ఒకేసారి ఎసరేస్తాడు, అప్పుడు సైలెంట్ అవుతుంది అనమాట. ఇంకా రేపు ఉదయం టిఫిన్ కోసమని ముందు రోజు ఇడ్లీ రుబ్బు ఉందండి. అందులో కొంచెం వరిపిండిని మైదా పిండి వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా వేసుకొని కలిపేసుకుంటున్నానండి. కొంచెం పెరుగు కూడా వేసుకుంటున్నాను. పెరుగు తక్కువ వేసానండి, ఆల్రెడీ ఇడ్లీ పులుపు ఉంది కదా, అందు గురించి పెరుగు అయితే తక్కువ వేసుకొని ఇలాగా కలిపేసుకుంటున్నాను. ఉదయం టిఫిన్కి కూరకి అయితే రెడీ చేసుకున్నానండి. నేను ఎప్పుడు ముందు రోజే ఆలోచించేసుకుంటానండి, ఏం టిఫిన్ రెడీ చేద్దాం, ఉదయం పిల్లలకి క్యారేజ్ ఏం కడదాం అని ముందు రోజే ఆలోచించుకుంటాను. ఇంకా మూత పెట్టేసుకొని అయితే ఒక పక్కన పెట్టేసుకుంటానండి. కొంచెం పులుస్తుంది కదా, పులుపు వద్దు అనుకున్న వాళ్ళు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. ఇంక ఇప్పుడు ఎలాగ కాలం చల్లగా ఉంది కదా అనేసి ఇంకా బయటే ఉంచేసానండి రుబ్బు అయితేను. నేనైతే ఇంక ఇప్పుడు నిద్ర లేచి వచ్చి బ్రష్ చేసి ఇంకా బయట గడికి ముగ్గు పెట్టుకుందాం అనేసి వాటర్ కొట్టుకుంటున్నానండి. ఇలా బయటను వాటర్ కొట్టుకునేటప్పుడే మొక్కలకు నీళ్ళు వేసుకుంటామండి. ఇంకా అప్పటికి వర్షాలు స్టార్ట్ అవ్వలేదన్నమాట, అందు గురించి మొక్కలకు నీళ్ళు కూడా వేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా ఉదయం ముగ్గు పెడదాం అనుకుంటే ఉదయం వేసేసుకుంటానండి, లేదా సాయంత్రం ముగ్గు పెట్టేసుకునేదాన్ని కదా. ఇంతకుముందు అయితే సాయంత్రమే ముగ్గు పెట్టేసేదాన్నండి, ఎందుకంటే వర్షాలు అవి పడి కాదు. ఇప్పుడు అలా కాదు కదా, రాత్రుల్లో వర్షం వచ్చేస్తుంది, అందు గురించి ఉదయంలో అయితే ముగ్గు పెడుతున్నాను. ఇంక వాటర్ అయితే కొడేసానండి. ఒకసారి నీరంతా చీపురుతో తుడుచుకొని ముగ్గు పెట్టేసుకుంటే ఇంక బయట పని అయితే అయిపోయినట్టేనండి. ఇంకా పిల్లలు లేగలేదు. రాత్రి లేట్గా పడుకున్నారు కదండి, అందు గురించి లేపలేదనమాట. లేకపోతే 6 గంటలకు లేపుతాను. నేనైతే 5:30కి, 5:20, 5:15 ఈ టైంలో లేస్తానండి. ఇంక ఈరోజు అయితే బయటని సింపుల్గా ముగ్గు వేసేస్తున్నాను. చుక్కల ముగ్గు కాదండి, ఈరోజు డిజైన్ ముగ్గు అయితే వేస్తున్నాను. చుక్కలు లేకుండా వేస్తున్నాను అనమాట. చూసారు కదండి, సింపుల్గా ఉన్న బాగా అందంగా ఉంది కదా నిండుగాను.
ఇంకా ఇప్పుడైతే ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి. ఉదయాన్నే కదా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఎలాంటి సౌండ్లు ఉండవు, వెహికల్స్ సౌండ్లు అయ్యి ఉండవు. ప్రశాంతంగా పిచ్చుకల అరుపులు మాత్రమే ఉంటాయి. ఇంకా సూర్యోదయం అవ్వలేదండి, అవుతూ ఉంది. ఏ వాహనం సౌండ్ లేదండి ఇప్పుడైతే ఇంకాను. ఇంకా ఇప్పుడు లోపల కసువులు అయితే తుడుచుకొని పిల్లలు లేపుతానండి. వాళ్ళు రాత్రి హోంవర్కే చేశారండి, రీడ్లు చేయలేదు. అందు గురించి వాళ్ళు కూడా లేపుతాను. నేను సాయంత్రం బట్టలు తీసుకున్నానండి, అవి ఆరబెట్టలేదు, నీళ్ళు ఓడతాయి అనేసి అలా ఉంచేసాను. ఎక్కడ బుక్స్ అక్కడే ఉంచేసారండి. ఇప్పుడు ఈ బుక్స్ అన్నీ తీసుకొని కసువులు అయితే తుడుచుకోవాలి. వాళ్ళు హోంవర్క్ చేస్తూనే ఉన్నారండి. ఈలోపు మా ఆయన గారు వచ్చేసారు. ఇంకా డాడీ పడుకోండి, చాలా టైం అయింది కదా అలాగని అనగానే ఇంకెక్కడ బుక్లు అక్కడ వదిలేసి వెళ్ళి పడుకున్నారండి. ఇప్పుడు ఈ బుక్స్ అన్నీ తీసుకొని కసువులు తుడుచుకోవాలండి నేను. మాది సోఫా పాడైందండి. సోఫా పారేద్దాం అనుకున్నాము. ఇందాకలా కొత్తది కొనే వరకు కూర్చోడానికి ఏదో ఒకటి అనేసి మళ్ళీ తెచ్చేసుకున్నాము. ఇంతకుముందు రూమ్ మారేటప్పుడే సోఫా పారేసి కొత్తది కొనుక్కుందాం అనుకున్నాము. ఇంకా ఈ లోపే రూమ్కి అడ్వాన్స్ ఉండాలి, పిల్లలకి ఫీజులు ఉండాలి కదండి. ఇవన్నీ కొట్టెక్కాక తర్వాత ఎప్పుడో కొనుక్కుందాం అనేసి ఇంకా ఇప్పటికైతే కొనలేదు. ప్రస్తుతానికి అదే ఉంచుకున్నాం, మరి తప్పలేదు. ఇంటి దగ్గర తెచ్చుకున్నాం అంటే మరి ఇంటికి వెళ్ళినప్పుడు కూర్చోడానికి ఉండాలి కదండి, అందు గురించి ఇంటి దగ్గరది తీసుకురాలేదు. ఒకసారి అయితే రూమ్లో చూపించాను కదండి, నీట్గా కసువులు తుడుచుకున్నాను. మా వాళ్ళు లేచి వచ్చేస్తారండి ఆ మంచాల తర్వాత సర్దుతాను. ఇంకా పూజ అయ్యాక ఒకసారి స్నానం చేసాక మళ్ళీ మంచాలు ముట్టుకోనండి, అది ఒక్కట్లో విని పూజ అయ్యాక మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళాక అప్పుడు మడత పెట్టుకుంటాను అవన్నీ నేను. ఇంక ఇప్పుడైతే బిందెలకి నీళ్ళై పెట్టేసుకున్నానండి, మంచినీళ్ళకి. రాత్రి బోండాలకి పులబెట్టుకున్నాను కదండి, అవి పులిసిందనమాట, లైట్గా పులిసిందండి. బాగానే ఉన్నాయి బోండాలు టేస్ట్ అయితేను. నిన్న రాత్రి పెరుగు తోడేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే స్నానం చేసి వస్తాను కదండి, ఇంకా దేవుడికి పువ్వులు కోయడానికి అయితే వచ్చాను. ఈరోజు మా అబ్బాయి చూసి వేసుకున్నానండి. నావి బెల్ట్ చేపలు కదా, అందు గురించి ఆ బెల్ట్లు మళ్ళీ ఎట్టడం తీయడం ఎందుకనేసి మా ఆయన గారికి కానీ మా అబ్బాయిని కానీ ఇలాగ వేసుకొని వచ్చేస్తాను అనమాట పువ్వులు కోయడానికి. ఇంక ఉదయాన్నే జల్ల వేసుకునండి, పిల్లలు స్కూల్కి వెళ్ళాక అప్పుడు జడ వేసుకుంటాను. లేదు మా అమ్మాయిని బస్సు ఎక్కించడానికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం అప్పుడు వేసుకుంటాను. రోజు పూజ చేస్తున్నారు కదా, అది మరి తలస్నానం చేయరా అంటే తలస్నానం రోజు చేయనండి, చెయ్యవసరం లేదు రోజును. కొన్ని నీళ్ళైతే చిలకరించేసుకుంటాను స్నానం చేసేటప్పుడు, ఇంకా అంతేనండి. రోజు తలస్నానం ఏం చేయవసరం లేదు. నేను పెద్దళ్ళు అడిగి తెలుసుకున్నానండి, రోజు తలస్నానం ఏం చేయవసరం లేదన్నారు. ఇప్పుడైతే బియ్యం కడిగేసుకుంటున్నానండి. బియ్యం కడిగేసి నానబెట్టుకున్నాం అనుకోండి రైస్ బాగుంటుంది, తర్వాత తొందరగా కూడా ఉడుకుతుంది అనేసి ముందుగా రైస్ అయితే కడిగేసి ఉంచుకుంటున్నానండి. స్టాండ్లో సామాన్లు అయితే ఖాళీ చేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే పూజ అయిపోయిందండి. ఈరోజు సింపుల్గా ఇలా పూజ అయితే చేసుకున్నాము. ఇంకా బయట తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకుంటానండి. తులసమ్మకి పూజ చేసే ముందు సూర్య నమస్కారాలు చేసుకుంటానండి. ఇలాగ ఎంతమందికి అలవాటు ఉందండి, సూర్య నమస్కారాలు ఎంతమంది చేసుకుంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడైతే ఇంకా వంటకి రెడీ అయిపోయానండి. ముందుగా టిఫిన్ రెడీ చేస్తున్నాను. ఒకవైపు అయితే చట్నీకి వేపుకుంటున్నానండి, పల్లీలును పచ్చిమిర్చి
తర్వాత ఎల్లుల్లిపాయ వేపుకుంటున్నానండి. ఇంకోవైపు అయితే ఆయిల్ పెట్టాను. ఆయిల్ మరిగేలోపు చట్నీ రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కేసింది కదా, ఇప్పుడు బోండాలు వేసుకుంటాను. ఒకసారి రాత్రి కలుపుకున్నాం కదండి, ఆ పిండి అంతా మెల్ల ఒకసారి కలిపేసుకున్నాను నీట్గాను. ఇప్పుడు చిన్న చిన్న బోండాల్లాగా అయితే వేసుకుంటున్నానండి. మా పిల్లలు ఉప్మా ఒకటే సరిగ్గా తినరండి, మిగతా అన్నీ ఇష్టంగానే తింటారు. బోండాలైనా, ఇడ్లీ, దోశ, పూరి, ఇంక మిగతా ఏదైనా టిఫిన్ బాగానే ఇష్టంగానే తింటారండి. ఉప్మా మాత్రమే సరిగ్గా తినరు. నేను ఉప్మా అయినా ఎక్కువ సార్లు ఏం చేయనండి, వారానికి ఒకసారి అయితే ఉప్మా చేస్తాను. ఒకవైపు అయితే వేగిస్తాయి కదండి, ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకున్నాను. చట్నీ వచ్చేసి పల్లీలును పుట్నాల పప్పు ఉంటుంది కదండి, చట్నీ పప్పు, అది వేసుకొని మిక్సీ కొట్టేసుకొని పోపేసుకున్నానండి. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు బొండాలు కూడా వేపించుకున్నాం కదా, టిఫిన్ అయితే రెడీ అండి. తర్వాత వంట చేయాలి. ఈ లోపు అయితే మా ఆయనగారు మా పిల్లలు స్నానాలు అవి చేసి వస్తారండి. ఇంకా వాళ్ళకి పెడేస్తాను టిఫిను. వాళ్ళు తినేలోపు ఇంకా క్యారేజ్ కూడా వండేసుకోవచ్చు. ఇదిగోండి, యమ్మీ యమ్మీ బొండాలు అయితే రెడీ అయిపోయాయి విత్ పల్లీల చట్నీ. ఇంక ఈలోపు ఒకసారి అయితే కూరకి కావాల్సినవన్నీ చూపిస్తున్నానండి. ముందుగా చింతపండు నానబెట్టుకున్నాను, తర్వాత నేను కట్ చేసుకున్నాను కదండి కాకరకాయలు, అవి, తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అండి. ముందుగా కాకరకాయ ముక్కలే వేపుకుంటున్నానండి. కొంచెం ఒక గిన్నె తీసుకున్నాను, అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక కాకరకాయ ముక్కలు వేసుకున్నానండి. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని వేపుకుంటున్నాను. ఇవి వేగేలోపు మా ఆయనగారికి పిల్లలకి టిఫిన్ పెడేస్తానండి, వాళ్ళు తింటూ ఉంటారు. టైం ఉంటే ప్రశాంతంగా తింటారు కదండి, అందు గురించి కొంచెం తొందరగా టిఫిన్ రెడీ చేసేస్తాను. వాళ్ళు స్నానం చేసి వచ్చిన వెంటనే ఇంకా టిఫిన్ అయితే పెడేస్తానండి. వంట అయితే స్లోగా చేసుకుంటానండి. మా వాళ్ళు టిఫిన్ చేసి లోపు అలాగ వంట చేసుకుంటాను. ఇప్పుడు కాకరకాయ ముక్కలు అయితే వేగాయి కదండి, తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని వేపుకుంటున్నాను. ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం కారం వేసుకొని, టేస్ట్కి సరిపడినంత కారం వేసుకుంటున్నానండి. ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని మూత పెట్టుకున్నానండి. అప్పుడు వాటర్ అంతా ఇంకిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా మెదిపేసుకుంటున్నానండి. ఇంకా కూర అయిపోలేదు, కానీ స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా మెదిపేసుకున్నాక కొంచెం చింతపండు పులుపు అయితే వేసుకుంటున్నానండి. చింతపండు పులుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుందామండి. కొంతసేపు అయితే ఉడికించుకుందాము. చూసారు కదండి, యమ్మీ యమ్మీగా రెడీ అయింది కదా. ఈ టైంలో కొంచెం పంచదార కానీ బెల్లం కానీ వేసుకొని మళ్ళీ కొంతసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. కాకరకాయ పులుసు బాగా సూపర్గా ఉంటుందండి. మా ఫ్యామిలీలో అందరికీ ఇష్టమే కాకరకాయ పులుసు. యమ్మీగా పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుందండి. కొంచెం చేదు ఉంటేనే బాగుంటుందండి. మాకు కూడా కొంచెం చేదుగా, అంత చేదు కాదు, అంత చేదు లేకుండా కాదు, మధ్యలో ఉంటుందండి. కొంచెం చేదు ఉంటేనే బాగుంటుంది అన్నమాట మాకైతేను. ఇంకా కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా పిల్లల క్యారేజీలు కట్టేస్తాను. ఓకేనండి, ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నానండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి, చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్.